కెరీర్ బిల్డ్ అయ్యి, కెరీర్ స్టార్ట్ అయ్యి ఇన్నేళ్ళయింది కదా! ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా సినిమాలు చేయాల్సింది, లేదంటే ఇంకొక పాత్ ఏదో తీసుకోవాల్సింది అని అనిపించిందా ఎప్పుడైనా? అంటే 5 years గ్యాప్ వాజ్ లైక్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ ఏంటంటే ఇంకొంచెం కేర్ తీసుకోవాలనేది అయితే అనిపించింది. అనిపించింది. ప్రీవియస్ ఫిల్మ్స్ కొన్ని సినిమాలకి ఇంకొంచెం మనం కూడా పుష్ చేసి ఏదో ఒకటి చేసి ఆ సినిమాకి రైట్ టెక్నీషియన్స్ని లేకపోతే ద రైట్ క్యాస్టింగ్ ఇచ్చుంటే ఇంకా బాగున్నాను. దోస్ ఫిల్మ్స్ వుడ్ అంటే మంచి సినిమా కింద కాకుండా దే వుడ్ హ్యావ్ బీన్ ఫేర్డ్ యాస్ అ బెటర్ ఫిల్మ్. అవును. అంటే కమర్షియల్లీ ఇంకొంచెం వైబుల్ అయ్యేవి కదా అనే సెన్స్ అయితే దట్ 5 years ఇంట్లో కూర్చోవడం అంటే యువర్ బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ రీకాలింగ్ ఎక్కడ మిస్టేక్ అయింది, నెక్స్ట్ టైం ఏం చేయకూడదు, యూ కాంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. సో దట్ 5 years ఆల్సో ఇట్ వాజ్ అ లెర్నింగ్ అండి నాకు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్, లైక్ కరెంట్ హౌ పీపుల్ ఆర్ ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఇవన్నీ ఒక లెర్నింగ్. సో యూ అండర్స్టాండ్ హౌ ద ట్రెండ్ ఇస్. దేవర్ ఫ్లరీ ఆఫ్ యాక్టర్స్ వచ్చి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం కానీ, సిద్ధు కానీ, లేకపోతే నవీన్ పొలిశెట్టి. ఆల్ ఇన్ ద 5 years ఐ డెంట్ ఈవెన్ డూ అ ఫిల్మ్, బట్ ఇట్ వాజ్ అ లెర్నింగ్. అంటే హౌ పీపుల్ ఆర్ వాచింగ్ ఫిల్మ్స్. సో అవన్నీ ఇట్స్ ఆల్ ఎవల్యూషన్. సో ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా సినిమాల పరంగా గైడ్ చేయవలసిన వాళ్ళు ఎవరు లేరు వెనకాల. సినిమాల పరంగా మీ నిర్ణయాలు మీవే, మీరు ఎలాంటి కథలు ఎంచుకుంటారో అన్నీ మీ చేతిలో ఉండడం వల్ల సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల జరిగిందంటారు ఇదంతా? నో అండి, అంటే ఇప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. అంటే అంతకుముందు ఏంటంటే కథ వినేసి నచ్చింది అంటే వెళ్ళిపోయామండి అంతే సెట్కి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు, నో డిస్కషన్, ప్రొడక్షన్ పెద్దగా అంటే అసలు ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. దే యూస్ టు డూ, బట్ ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. ఇలా అనుకుంటున్నామంటే ఓకే ఓకే అంటుండేవాడిని. బట్ ఇప్పుడు ఆఫ్టర్ అంటే భైరవం కూడా ఐ డెంట్ హ్యావ్ అ సే. ఐ ట్రస్టెడ్ ద డైరెక్టర్ అండ్ ఇట్స్ రీమేక్ కాబట్టి ఐ జస్ట్ వెంట్ డిడ్ మై థింగ్. సుందరకాండ వాజ్ ద ఒరిజినల్ ఫిల్మ్ విచ్ వీ ప్లాన్ ఫర్ మై, అంటే ఒక 1.5 year మీరు నేర్చుకున్నదంతా దీని మీద అప్లై చేశారు అంతే కదా? ఫ్రమ్ ద టెక్నీషియన్స్ నుంచి కాస్టింగ్ వరకు ఐ వాంటెడ్ ఎవ్రీ క్యారెక్టర్ టు డూ జస్టిస్ టు ద స్టోరీ. ఒక ప్రదీష్ లాంటి వాడిని పెట్టుకోవడానికి ఐవ్ సీన్ ప్రదీష్ వర్క్, 100 Days of Love కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బాయ్. He has a very subtle colors కానీ, the way he deals with. So we wanted someone to tell the story in a very fresh way. See, it might be the same location. We shot in the same locations. చాలా సినిమాలు చేసిన లొకేషన్స్, బట్ స్టిల్ ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది తన వల్ల. అండ్ మ్యూజిక్ ఫస్ట్ ఇంకో అతను అనుకున్నాడు, హీ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ థింగ్. దెన్ ద బెస్ట్ ఆప్షన్ ఆ టైంలో వీ ఫెల్ట్ లియాన్ జేమ్స్. సో లియాన్ హ్యాస్ అ very new way, still it sounds commercial sounding wise. So tanu gani, so every technician, and because like we invested more on the music and the cinematographer, art editor, వీళ్ళందరూ ఏంటంటే we got in new guys. రాజేష్ అని చెప్పి ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను, అండ్ ద ఎడిటర్ ఇస్ రోహన్. ఆ అబ్బాయిది ఫస్ట్ ఫిల్మ్. So it's a mixed of like people who already worked and very new guys.